అందరికీ నమస్కారం. నాది వరంగల్ నుంచి మేడారం అమ్మవారి సమ్మక్క సారక్క మేడారానికి మేమందరం పాదయాత్ర చేసుకుంటూ వరంగల్ నుంచి మేడారం వెళ్తున్నాం. అమ్మవారి నిన్న బయలుదేరి ఇవాళ వచ్చాం. ఆ మహాతల్లి దేవాలయ కట్టమతల్లి దేవాలయ వచ్చి మహాతల్లి దర్శనం చేసుకున్నాం. అలా ఇప్పుడు బయలుదేరి మేడారం వెళ్తున్నాం. ఆ మహాతల్లి దేవాలయ అందరి మనుషులు కోరికలు నెరవేరాలి. అన్ని విధాలుగా ఆ తల్లి తరతరాల నుంచి మాకు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. ఏ మొక్కు మొక్కినా మేడారం సమ్మక్క సారక్క జాతర అప్పుడే మొదలైంది. నెల రోజుల ముందు నుండే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మొన్న ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తుండడంతో మేడారం సమ్మక్క సారక్క జాతర మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి సమ్మక్క జాతరకు రావడానికి కూడా భక్తులు ఇప్పటి నుండే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొందరు ఎడ్ల బండ్లలో వస్తూ ఉంటారు, మరికొందరు వాహనాలలో వస్తుంటారు, మరికొందరు మాత్రం అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పాదయాత్ర ద్వారా వస్తుంటూ ఉంటారు. అలా పాదయాత్ర ద్వారా వరంగల్ నుండి వస్తున్నటువంటి భక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి ఘట్టమ్మ దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వారు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇక్కడ పాదయాత్ర ద్వారా చేరుకోవడానికి వారు ఏమైనా మొక్కులు ఉన్నారా, లేకపోతే ఒక సాంప్రదాయంగా వస్తున్నారా, లేకపోతే వాళ్ళ పరంపరలో అలాగా వస్తున్నారా, మరి ఏందో ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు మీరు పాదయాత్ర ద్వారా వస్తున్నట్టు మాకు తెలుస్తుంది. అవునండి, మాది వరంగల్ నుంచి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అమ్మవారి దగ్గరికి మేడారం వరంగల్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళేది. మేము మనసులో ఏదైతే అనుకోని కోరికలు నెరవేర్చుకోవాలమ్మా అని అనుకుంటామో ఆ కోరిక అనుకోని మేము బయలుదేరి పోయి అమ్మవారి దర్శనం చేస్తే ఆ కోరిక మాకు నెరవేరుతుంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అలాగే జరుగుతుంది, అలాగే నెరవేరుతుంది. అందువల్ల ఈరోజు కూడా ఆ మహాతల్లి దేవాలయం నిన్న వరంగల్ నుంచి బయలుదేరాం.